హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేను ఈరోజు ఇంకొక వ్లాగ్‌తో వచ్చేసాను. సో, ఈ వ్లాగ్‌లో ఏంటి అంటే ఉగ్గాని. యాక్చువల్‌గా దీన్ని తెలంగాణలో అయితే పేలాలు ఉప్మా అంటారు. ఆంధ్రాలో అయితే ఉగ్గాని అంటారు. సో, ఇది ఎలా చేయాలి అని చెప్తున్నాను. సో, ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు తెలుసు నేను కుండలో వండుతాను అని. ముందు వ్లాగ్‌లో చూసే ఉంటారు. సో, నేను ఫస్ట్ ఈ కుండ పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసాను ఫస్ట్. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ వేసిన తర్వాత నేను ఆవాలు, జీలకర్ర నాకు ఆవాలు, జీలకర్ర ఏంటంటే 2 మిక్స్ చేసి నేను ఒకటే కంటైనర్‌లో పెడతాను చిన్న బాక్స్‌లో. సో, అది వేసిన తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేయాలి. మనకి ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఆలు వేస్తున్నాను. అక్కడ సో, ఒక స్టవ్ మీద కర్రీ అవుతూ ఉంటుందండి. ఈ ఆలు కర్రీ. సో, ఇప్పుడు ఉగ్గాని స్టార్ట్ అండి. సో, ఈ ఉగ్గాని ఏంటంటే ఫస్ట్ నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. నేను ఈ తెల్ల గిన్నెలు అల్యూమినియంవి, కడాయివి, నాన్ స్టిక్‌వి ఇవి కూడా మ్యాక్సిమం యూజ్ చేయనండి. సో, నేను స్టీల్ వెజిల్స్‌లోనే కుక్ చేస్తాను. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. 100% కాదు. సో, ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత నేను ఆవాలు, జీలకర్ర వేశాను. సో, ఆవాలు, జీలకర్ర ఒకటే కంటైనర్‌లో ఉంటుంది నాకు. సో, నాకు వేసేయడం ఈజీ. సో, నెక్స్ట్ పల్లీలండి. పల్లీలు ఆయిల్‌లోనే బాగా ఫ్రై చేయాలి. అంటే మనకి ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయి కరకరలాడాలి. సో, దాని తర్వాత మనం పచ్చిమిర్చి, ఆనియన్ వేయాలి. ఆనియన్ ఎక్కువే వేసుకోవాలండి. వేస్తేనే మనకి టేస్ట్ వస్తుంది. అండ్ మిర్చి మనకు టేస్ట్‌కి తగినట్టు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే నార్మల్. సో, కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుంది అని. అండ్ ఇప్పుడు కరివేపాకు. సో, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెడ్‌గా అయిపోవాలండి అన్నీ ఆనియన్స్ అన్నీ. ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నాను. సో, పసుపు ఇప్పుడు ఎందుకు వేస్తున్నా అంటే ముందే వేసేస్తే మనకి బ్లాక్ అయిపోతది. సో, ఆయిల్‌లో వేగి వేగి పసుపంతా బ్లాక్ అయిపోతుంది. సో, అందుకే నేను కొంచెం లాస్ట్‌లో వేస్తాను పసుపు. అండ్ పసుపు వేసి కలిపేసిన తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టేసేయండి. సిమ్‌లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పక్కన ఈ మరమరాలు అంటారు కదా! తెలంగాణలో అయితే పేలాలు అంటారండి. మేము పేలాలే అంటాము. సో, ఈ పేలాలన్నీ మనం వాటర్‌లో కొంచెం బాగా కలిపినట్టు చేసి మిక్స్ చేసి కొంచెం ఒక 2, 3 మినిట్స్ సోక్ చేయాలి. సో, అవేంటంటే సాఫ్ట్ అయిపోతాయి. ఆ వాటర్‌లో సోక్ అయిన తర్వాత. సో, అలాగే కొంచెం కలిపినట్టు చేస్తే ఏంటంటే దానికి ఒకవేళ ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా డస్ట్, మట్టి అదంతా కూడా పోతుందనమాట వాటర్‌లోకి. సో, ఇలా సోక్ చేసి వదిలేయాలి ఒక 3, 4 మినిట్స్. వదిలేసిన తర్వాత మనము ఈ గ్యాప్‌లో మనము ఇటు కర్రీ అవుతుంది కదండీ! ఒక పక్క కర్రీ అవుతుంది. ఇక్కడ పోపు అవుతుంది. 2 మిక్స్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ సోక్ చేసిన పేలాలు ఉన్నాయి కదా! అవన్నీ ఇలా వాటర్ లేకుండా పిసికేయాలి. ఇలా వాటర్ లేకుండా మొత్తం పిసికేస్తూ అది కొంచెం కొంచెంగా తీసుకొని మనము పోపులో వేసేయాలి. వాటర్ మాత్రం ఉండకూడదండి. వాటర్ మొత్తం తీసేయాలి. వాటర్ వేసేస్తే మళ్ళీ పేస్ట్ పేస్ట్ అయిపోతుంది. ఉప్మాలాగా అయిపోతుంది. సో, వాటర్ అంతా తీసేసి బాగా అప్పుడే అందులో వేయాలి. సో, ఇలా మొత్తం పోపులో వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. అంటే మొత్తం ఈవెన్ కలర్‌లోకి వచ్చేయాలన్నమాట. సో, ఇది ఈవెన్ కలర్‌లోకి వచ్చేసిన తర్వాత మనం ఒకసారి అటు కర్రీ చూద్దాము ఎంతవరకు అవ్వుంది అని. సో, కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. నేను ఇంకా నెక్స్ట్ ఉగ్గాని అది 2 ఆఫ్ చేసేస్తున్నాను. ఉగ్గాని జస్ట్ ఒక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేయొచ్చు. దాని తర్వాత సర్వ్ చేసేసుకోండి. నేను లంచ్ బాక్స్‌లో పెట్టాలి కాబట్టి ప్యాక్ చేసేస్తున్నాను. And this is the uggani, Pelal Upma. Thanks for watching my vlog and don't forget to subscribe.